మేడం, ఈ ఓవరాల్ ఇష్యూలో చాలా అంటే నిన్న మొన్నటి నుంచి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా వైఎస్ జగన్ ఇతర పార్టీ నేతలు కూడా చెప్పారు. ముఖ్యంగా కాపుల్ని టార్గెట్ చేసే అంశంగా దీన్ని చూడాల్సి వస్తుంది అనేది ఒక భావన అయితే వ్యక్తమవుతోంది ఓవరాల్గా. అది మీరు ఎంతవరకు తీసుకుంటారు? నిజంగా కాపు కులాన్ని టార్గెట్ చేసే దిశగానే ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారా? అసలు ఏం జరుగుతుంది? సార్ ఇక్కడ అంటే ఇది ఇందులో ప్రత్యేకించి కులాల కాపు, ప్రస్తావన ఉందంటారా లేదంటారా? అదే సార్ మొత్తంగా కాపు కులం అని టార్గెట్ అయిపోతుందేమో అని వెంటనే జోగి రమేష్ గారు కూడా ఇంటికి నిప్పట్టిచ్చేశారు. అదే ఉమ్, ఆశ్చర్యం. ఇక్కడ జరుగుతుంది ఒకటైతే జోగి రమేష్ గారు ఇంటికి నిప్పంటించింది ఎందుక నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఉమ్. కాపింటికి నిప్పంటిస్తారా, కాపులకే నిప్పంటిస్తారండి. ఆగండి ఆగండి, అది కూడా అక్కడ కూడా అంటించేయండి రా బాబు, లేకపోతే ఉట్టి కాపనేటప్పటికి రాష్ట్రం మొత్తం తిరగబడి ఇటే వచ్చేలాగా ఉందని ఆ, మళ్ళీ వెంటనే జోగి రమేష్ గారి ఇంటికి నిప్పట్టించారు. అసలు టాపిక్ లో జోగి రమేష్ గారు లేరు కదా, ఇక్కడ ఫ్లెక్సీ లేరే. గొడవలు కదా. అయితే అంటే టార్గెట్ అంటే మీరు మా ఇళ్ళకే నిప్పంటిస్తారా? గతంలో కొడాలని ఇంటికి నిప్పంటించారా? వల్లభనేని వంశీ గారి ఇంటికి నిప్పంటించారా? జోగి రమేష్ గారితో గొడవ జరుగుతుంది కదా, ఆయనకి ఏమైనా నిప్పంటించారా అంటే మళ్ళీ ఈ గొడవ అంతా ఎందుకు వచ్చిందిలే అని పాపం వెంటనే ఆయన ఇంటికి కూడా ఉమ్, నిప్పంటిచ్చేసినారు. సో ఇక్కడ ఇక్కడ ఎట్లుందంటే కాపు వాళ్ళని టార్గెట్ చేసినారా అంటే గతంలో నాకు ఒక వీడియో ఎవరో ఒక ఒక సోదరుడు పంపించినారండి. అది ముద్రగడ పద్మనాభం గారి కుటుంబం మీద అవునండి. దాడి చేసినప్పుడు ఆ కుటుంబంలో ఆడబిడ్డల్ని టార్గెట్ చేసినప్పుడు, ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టినప్పుడు, ఆయన్ని జైల్లో వేసినప్పుడు మరేమో గుర్తులేదు. అయితే అప్పుడు దాసరి నారాయణరావు గారు, చిరంజీవి గారు, తుటా చంద్రశేఖర్ గారు, అప్పుడున్నటువంటి కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మీడియా ముందుకొచ్చి ఒక రంగా గారిని మేము కోల్పోయాం. ఉమ్, ఇలాగే మళ్ళీ కూడా మీరు మా జాతి మీదకి దాడి చేస్తంటే మేమేంటో చూపిస్తామంటూ చాలా గర్జించిన గొంతు దాసరి నారాయణరావు గారిదండి. మళ్ళీ అలాంటి అవునండి. గొంతు నా కనుచూపు మేరలో నేను వినలేదు. ఏ నాయకుడిని, ఏ హీరోని కూడా దాసరి నారాయణరావు గారితో పోల్చలేమండి. ఎందుకంటే ఇక్కడ ఎన్టీ రామారావు గారైనా యాక్టర్, ప్రొడ్యూసర్ కాదు, డైరెక్టర్ కాదు. అంతేనండి. యాక్టర్ అంటే పనిచేస్తాడు, పేమెంట్ తీసుకుంటాడు. పనిచేస్తాడు, పేమెంట్ తీసుకుంటాడు. కానీ ఆయన ద్వారా ఎంతో మందికి జీవితాలు ఇచ్చిన వ్యక్తి. ఎంతో మందికి ప్రొడ్యూసర్లని, డైరెక్టర్లని, నటీనటులని తయారు చేసి సొసైటీకి అందించినటువంటి వ్యక్తి. ఉమ్, కులం ఒక గొప్ప నాయకుడండి. ఆయన్ని కోల్పోయిన తర్వాత తెలుస్తుంది అంత గట్టిగా మాట్లాడే నాయకులు లేరు. రాజకీయాలకు అతీతంగా చాలా స్ట్రాంగ్ గా మా జాతి మీద దాడి చేస్తావు నువ్వు అని మాట్లాడే విజువల్ వీడియో చూస్తుంటే రోమాలు లెక్క పొడుస్తున్నాయండి. ఈరోజు అంబటి రాంబాబు గారి మీద దాడిని ఆయన మాట్లాడిన దానికి అని మనం అనుకోవచ్చు. ఆయన మాట్లాడాడు అందుకే కోపంతో జరిగింది. కానీ ఆయన మాట్లాడిన వెంటనే ఆయనంతటా ఆయన క్షమాపణ చెప్పాక కూడా అవును. గౌరవ ఎమ్మెల్యే ఇంటి మీదకెళ్ళి ఆ మళ్ళీ మాట్లాడితే మళ్ళీ దాడి చేస్తాం. చూసావా? ఉమ్, మొగోడివైతే రా, ఐఎమ్ ఆడోళ్ళు వచ్చారు నీకోసం, రా బయటికి, దమ్ముంటే రా బయటికి అంటూ ఆవిడ ఒక 100 మంది ఆడవాళ్ళని చెప్పులు తీసుకొని వెళ్తుంటే ఒకరో జడ్జి గారు ఆ విజువల్ లో ఉన్న ఆవిడ ఎవరు అంటే ఆవిడ ఎమ్మెల్యే. అరే అరే, రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఈ మాదిరిగా ఈ మాదిరిగా నిప్పంటిచ్చే కార్యక్రమాల్లో ఈవిడ ముందున్నారా? తప్పు కదా. ఉమ్, ఇప్పుడు కార్యకర్తలు వెళ్ళిపోయారండి నాకు తెలీదు, అరే ఉమ్, వాళ్ళకి కోపాలు వస్తుంటాయి నేను సంభాళిస్తాను అని చెప్పాలి. అంతే కదా. అలాంటిది ఆవిడ స్వయంగా వెళ్ళి, ఆవిడ భర్త స్వయంగా వెళ్ళి, ఆవిడ వర్గాలు స్వయంగా వెళ్ళి కార్లు పగలు కొట్టిన వీడియోలో ఉండే వాళ్ళు, కార్పొరేటర్లు, ఒక స్థాయి చైర్మన్లు, ఇలా ఇంతమంది ఉండగా అందులోనూ మీరు చూసుంటే ఆ ఎమ్మెల్యే అలా మాట్లాడింది ఓకే. తర్వాత ఆ ఎంపీ గారు ఎవరు, మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఉమ్, ఆయన ఉమ్. ఏం మాట్లాడారు? ఆయనైతే ఏకంగా 24 గంటల్లో సినిమా చూపిస్తారంట. ఆయన డైరెక్టరా? ఇది ఇది ట్రైలర్ మాత్రమే సినిమా ఉంటది అని చెప్పి. పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట్లాడతారు 24 గంటల్లో సినిమా అంటే ఏంటో చూపిస్తారంట. ఉమ్, బాగుంది. లేకపోతే మా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూపిస్తారంట. ఆయన అవునండి. డాక్టర్ గా వచ్చాడా, డైరెక్టర్ గా వచ్చాడా సినిమాలు చూపించడానికి, లేకపోతే ట్రీట్మెంట్లు ఇవ్వడానికి? ఒక రాజకీయ నాయకుడు అలా మాట్లాడడం మీరు తప్పు, అసలు ప్రజా విరుద్ధం. లేకపోతే ఇంకొకటి చక్కటి పదాల పొందికతో స్టేట్మెంట్లు ఇవ్వాలి. ఒకళ్ళనొకళ్ళు ఇంత దారుణంగా సినిమాలు, ట్రీట్మెంట్లు, ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి. నేను ఒకటే చెప్తున్నా, మీకు ముందున్న గల్లా జయదేవ్ గారు 2 సార్లు ఎంపీ. అవునండి. ఈసారి అంగన్వాడీ టీచర్ గారు కూడా గెలిచినారు. పోలవరం ఎమ్మెల్యే కూడా గెలిచినారు. వాళ్ళెవరు మాకెవరికి తెలియదు, గెలిచినారు. గల్లా మాధవి గారు మాత్రం మాకు తెలుసా?
కనీసం ఎప్పుడు టీడీపీ సభ్యురాలు కూడా కాదు. ఎప్పుడు ఏ ర్యాలీలకి రాలేదు ఆవిడ. ఫస్ట్ టైం తీసుకొచ్చినారు, గెలిచినారు. గల్లా జయదేవ్ గారు కూడా గెలుస్తారు. కానీ ఎందుకు పోటీ చేయలా? అడగండి. మీరు చూపిస్తానన్న సినిమా ఆయనకి ఎప్పుడన్నా చూసేసినాడేమో. ఉమ్. జగన్ గారు ఏమన్నా చూపించినారేమో. అడగండి. ఎందుకు పోటీ చేయనన్నాడు అడగండి. మీరు నిన్న గాక మొన్న అమెరికా నుంచి వచ్చి నేను సినిమాలు చూపిస్తానంటే ఇక్కడ చూడడానికి ఎవరు సిద్ధంగా లేరు. జాగ్రత్తగా మాట్లాడాల. ఎందుకు గల్లా జయదేవ్ గారు పోటీ చేయలేదో మీరు కనుక్కోండి, మాట్లాడుకోండి. తప్పు సార్. ఒక వ్యక్తిని రెచ్చగొట్టడం తప్పు. మీరు మాట్లాడే దాంట్లో ఇంకా ఒకళ్ళనొకళ్ళు రెచ్చగొట్టుకోవడమే తప్ప అక్కడ ఒరిగేది ఏమీ లేదు. ఈ ఫ్లెక్సీ వద్దు అంటే నా మాట విల్ల. ఇవాళ రోజు జగన్ గారి ర్యాలీ వస్తే చూసినారా? చూసినారా ఎలా వచ్చారు? ఎవరికి దారి ఛార్జీలు కూడా ఇవ్వలా. పరామర్శకు వచ్చినప్పుడు ఇస్తారా? ఏదైనా మీటింగ్లకు వచ్చినప్పుడు అంటే బస్సులు పెట్టండి రా, వెహికల్ పెట్టండి రా అవును. అంటారు. పరామర్శకు వచ్చినప్పుడు ఈ ఊరు ఏ ఫెసిలిటీస్ ఇవ్వరు. జగన్ గారు వస్తున్నారంటే అని కబురు వచ్చింది అంతే. ఆ కబురుకి వచ్చేస్తారు. అదే ఒక ప్రజా మీటింగ్ జరుగుతుంది అనుకో, ఒక్కొక్క ఊళ్ళకి బస్సులు పంపిస్తారు. ఆ బస్సుల్లో భోజనాలు ఏర్పాట్లు చేస్తారు. ఇది కేవలం పరామర్శ. పరామర్శకే కదిలి వచ్చినటువంటి జనాన్ని చూసి ఇక్కడ గుంటూరు ఏ పరిస్థితుల్లో ఉందో ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేని అడగండి. సినిమా చూపిస్తానన్న ఎంపీని అడగండి. మళ్ళీ మాట్లాడితే మళ్ళీ దాడి చేస్తాం. అరే అన్ని మీరే చేసే కాడికి ఇంకా న్యాయస్థానాలు ఎందుకు, న్యాయవాదులు ఎందుకు? మళ్ళీ మాట్లాడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. బాగుంటుంది ఈ పదం. మళ్ళీ మాట్లాడితే మీకు శిక్ష పడుతుంది. బాగుంటుంది ఈ పదం. మళ్ళీ దాడి చేస్తారంట. ఆవిడ దాడి చేస్తే వాళ్ళు చేయించుకోవడానికి ఖాళీగా ఉన్నారా? పొద్దుగూకులు ఇదే పనేనా? సో ఇక్కడ సినిమా చూపిస్తానన్న వ్యక్తి, ఉమ్. అంతకుముందు పోటీ చేసిన ఎంపీ ఎందుకు మళ్ళీ పోటీ చేయడానికి ముందుకు రాదు? ఈయన సినిమా చూపిస్తానన్నాడు కదా, అవును. సినిమా చూపిస్తానన్నాడు కదా. సరే, మార్పులు చేర్పులు సర్వసాధారణం రాజకీయాల్లో. ప్రజలే అంతిమ తీర్పులు. సో ఎనీవే అలాంటి డైలాగులు వాడకూడదు. వాడేసినారు. ఎందుకంటే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు ఏదైనా కార్యకర్తలో నా బొట్టోళ్ళో మీ బొట్టోళ్ళు ఏమైనా మాట్లాడేయచ్చు, చెల్లుతుంది. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ చాలా నిబద్ధతగా మాట్లాడారు. చూపించిన సినిమాలు చాలు, వెళ్ళి మీ దేశం వెళ్ళి చూసుకోండి అనే రోజులు కూడా ప్రజలు సమాధానాలు చెప్పేస్తారు. సో ఎనీవే ఈ ఫ్లెక్సీ గొడవ చిలికి చిలికి గాలివానై ఈ రోజు ప్రజాయాత్రగా లేకపోతే పరామర్శ యాత్రగా మళ్ళీ జగన్ గారిని గుంటూరులో అడుగు పెట్టించింది. సో ఓకే సార్. ఎనీవే ఇప్పటికైనా ఆ ఫ్లెక్సీలు తీసేస్తారా? లేదు. లేదట. జగన్ గారు మోకరిల్లిచ్చి క్షమాపణ చెప్పే వరకు ఈ ఉద్యమం ఇలాగే కొనసాగుతుందని గౌరవ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే గౌరవ చంద్రబాబు గారు చెప్తున్నారు. అసలు ఎందుకు ఇదే టార్గెట్ చేసినారు? లడ్డూలో కల్తీ చేస్తే ఒక్కళ్ళ బోలే బాబా చేస్తాడు, ఎయిర్ మామ్ చేస్తారు, లేకపోతే అక్కడ ఉండేటటువంటి వైష్ణవికి సంబంధించిన పాల వాళ్ళకి సంబంధించిన కంపెనీలు ఏమైనా ఉంటే ఉమ్. అవి చూస్తాయి. సో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా. ఇప్పుడు ఆయన ఓపెన్ గా చెప్తున్న మాట ఏంటంటే, నేనేమన్నా జగన్ గారి పేరు చెప్పానా, నేనేమన్నా వాళ్ళ పేర్లు ఉమ్. చెప్పానా, నేను ఎందుకు చెప్తాను, అంత సెన్స్ లేకుండా అన్నారు. కానీ రివైండెడ్ వీడియోస్ చూసుకోండి. మనం ఎప్పుడు ఒక వ్యక్తిని టార్గెట్ చేయకూడదు. అది కూడా సిట్ సిబిఐ కేసుల్లో. ఈ రోజుకి అవును. అక్రమాస్తుల కేసు అని మనం అంటామే కానీ ఇంతవరకు ఆ కేసు కొలిక్కి రాల. రానప్పుడు యా. మనం అనకూడదు. ఎందుకంటే ఆయిషా మీరా కేసులో సత్యంబాబు దోషి 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 అని అన్నాం. అసలైతే అప్పట్లోనండి 2007 ఆ పరిసర ప్రాంతాల్లో విజయవాడలో చిరుత సినిమా కొత్తగా రిలీజ్ అయిన మూమెంట్ లో ఈ ఉమ్. ఈ ఘటన జరిగింది. ఆ అమ్మాయి నడుము మీద అతను చూసిన సినిమా పేరు రాసినాడంట, చిరుత అని. ఎలా రాసినాడు? పెన్నుతో రాసినాడా, మేకులతో రాసినాడా, ఎట్లా రాసినాడు? ఉమ్. రాశాడట. ఇలా గోడెక్కి దుక్కాడంటే అలా చేసినాడంటే ఇలా అన్ని క్రియేట్ చేసేసినారు పోలీసులు. 7 సంవత్సరాల తర్వాత అతను నిర్దోషిగా బయటకు వచ్చాడు. ఈ లోపే అవును. ఇతనే దోషి అని చెప్పడానికి మన వల్ల కాదండి. మనం అలా చెప్పకూడదు. అందులో అవును. సిట్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ పార్ట్ లో ఉన్నప్పుడు వాళ్ళు చేసినారు వీళ్ళు చేసినారంటే బాగుండు. యా. దానికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు, చంద్రబాబు గారికి సంబంధం లేదు, జగన్ గారికి సంబంధం లేదు. ఈ రోజు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, నేనేమన్నా చేశానా, నాకేం పని? అంటే మీరు చేశారని ఎవరు చెప్పరు సార్. మీకేం పని? సో అలాగే ఆయనకేం పని? అంతే కదా. ఆయన చేసిన పని ఏంటంటే 2019 నుంచి 24 మధ్యలో ఆయన ఉన్న టైంలో కొంత రూల్స్ అండ్ రెగ్యులేషన్ ని వెసులుబాటు చేసినారు. అవును. ఆ వెసులుబాటుని మన ప్రభుత్వం రాగానే కుదించి మళ్ళీ ఫ్రెష్ రూల్స్ గైడ్ లైన్స్ వేసేసి ఉండొచ్చు. లేదా మన అవును. ప్రభుత్వం రాగానే ఆ బోలబాబు కంపెనీ ఏదైతే ఉందో ఆ డైరీ ఫామ్ ని అది ఆపేసేయచ్చు. కొత్తగా మనం ఇంకొకటి ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఒకటి సార్.